Hi everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం మోషన్ ప్లేన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మనం ఎంసీక్యూస్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఎంసీక్యూస్ అయిన తర్వాత ఎంసీక్యూ 2 కంప్లీట్ చేసాం. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాం. సో తర్వాత నేను ఎక్కడ దాకా కంప్లీట్ అయింది మనకి ఇక్కడ దాకా 4.28 దాకా కంప్లీట్ అయింది. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ 4.29. ఓకే, లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్. ఓకే, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4.29 క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. సో 4.29 క్వశ్చన్ లో ఓకే, సో ఫస్ట్ ఏంటి క్వశ్చన్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ హిల్ ఈజ్ 500 మీటర్ హై. 500 మీటర్ హై ఒక హిల్ ఉంది, అది 500 మీటర్ హై అన్నమాట. ఓకే, సప్లైస్ are to be sent across the hill. Okay, so across the hill supply send చేయాలన్నమాట. across the hill using cannon using a cannon uses supply send చేయాలి. It can hurl packets at a speed of, so a cannon use చేసి packets and speed తో పంపించేసి at a speed of 125 meter per second అంత స్పీడ్ తో పంపొచ్చు. సో ఓవర్ ద హిల్. సో the cannon is located so అది ఎక్కడ లొకేట్ అయి ఉంది, cannon is located at a distance. So cannon is located at a distance of 800 meter from the foot of hill and can be moved on the ground at a speed of 2 meter per second. Okay, so that is its distance. So that is distance from the hill. So cannon eక్కడ located at a distance 800 from the foot of the hill ఉంది and can be moved on the ground at a speed of at a speed of 2 meter per second. Okay, so that the distance from the hill can be adjusted. So that its distance from the hill can be adjusted. Okay, so ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద షార్టెస్ట్ టైం. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద షార్టెస్ట్ టైం ఇన్ విచ్ a packet can reach on the ground across hill. సో ప్యాకెట్ రీచ్ అవడానికి షార్టెస్ట్ టైం ఎంత. సో జీ ఎంత తీసుకోమన్నా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోము. సో ఇప్పుడు ఏంటంటే గివెన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్యాకెట్స్, సో స్పీడ్ ఆఫ్ ద ప్యాకెట్స్ ఎంత స్పీడ్ తో పంపించు, హైట్ ఆఫ్ ద హిల్ ఇచ్చాడు. సో స్పీడ్ ఆఫ్ ద ప్యాకెట్స్ ఎంత ఇచ్చాడు, ఎంత స్పీడ్ తో వెళ్తున్నాయి ప్యాకెట్ స్పీడ్ 125 మీటర్ పర్ సెకండ్. హైట్ ఆఫ్ ద హిల్ ఇచ్చాడు, ఓకే. To cross the hill, the vertical component of velocity should be sufficient to cross the height. Okay, so ఆ హిల్ ని క్రాస్ అవ్వాలంటే, ఓకే, ఇక్కడ నుంచి త్రో చేస్తే హిల్ ని క్రాస్ అవ్వాలంటే ఆ వెర్టికల్ వెలాసిటీ ఉంటుంది చూడు, యువై, అది ఎంత ఉండాలి, ఈ హైట్ హెచ్ హైట్ ఉంది. సో ఏదైనా బాడీ సపోజ్ మనం మామూలుగా పైకి ఇసిరేస్తున్నాం అనుకో, సో సమ్ యూ వెలాసిటీతో ఇస్తున్నాం అనుకో, అది సమ్ హెచ్ హైట్ వెళ్ళాలనుకో. ఓకే, యాక్సిలరేషన్ మైనస్ జీ కిందకు ఉంది. సో ఇప్పుడు ఇదేంటి, హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్ ఆర్ జీ టీ స్క్వేర్, అంతే కదా. సో ఇదే హైట్. సో పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి యూటీ హెచ్ అనేది ట్రావెల్ చేస్తుంది కదా, ఇది పై ఇక్కడ నుంచి ఇస్తున్నప్పుడు హెచ్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సమ్ యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఓకే, సో మనకు ఇంకోటి తెలుసు, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2AS. ఇక్కడ యాక్సిలరేషన్ అంత ఫైనల్ ఇక్కడికి వెళ్ళి 0 అవుతుంది, దాని వెలాసిటీ V0. ఇక్కడ వెర్టికల్ వెలాసిటీ మైనస్ యూ స్క్వేర్ 2 ఇంటూ మైనస్ జీ ఇంటూ హెచ్ అనుకుంటే, సో యూఐ ఎంత అవ్వాలి, మినిమం గా వెలాసిటీ √2gh ఉంటే అది హెచ్ డిస్టెన్స్ హైట్ వెళ్తుంది. సేమ్ థింగ్ కెనాన్ నుంచి వదిలేటప్పుడు దానికి మినిమం యూఐ అనేది ఎంత ఉండాలి, యూఐ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √2gh. సో మినిమం అంత ఉండాలి. సో హైట్ ఎంత, 2 ఇంటూ 10 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు, 500 మీటర్స్ ఇచ్చాడు. సో ఇది ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఇంటూ 10,000 10⁴ అంటే ఎంత, 10 స్క్వేర్ మీటర్ పర్ సెకండ్. సో యూఐ అనేది మినిమం గ్రేటర్ దెన్ 100 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. ఓకే, యూఐ అనేది మినిమం 100 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. సో అండ్ యూఎక్స్ ఎంత ఉండాలి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. సో ఇది ఎలా కనుక్కుంటాం, మన స్పీడ్ ఆఫ్ ది ప్యాకెట్స్ ఎంత అన్నాడు, 125 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో మనం ఇక్కడ నుంచి యూ వెలాసిటీతో విసిరితే దానికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, యూఎక్స్ ఉంటుంది, యూఐ ఉంటుంది. సో యూ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూఐ స్క్వేర్ కదా. సో మినిమం యూఎక్స్ ఎంత ఉండాలి, 100 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. ఇది 100 అయితే ఓకే,
100 స్క్వేర్ ప్లస్ యూఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు యూ ఎంత 125 స్క్వేర్. సో యూఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది 125 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్. సో ఏమవుతుంది ఇది 125 ప్లస్ 100 ఇంటూ 125 మైనస్ 100. సో ఇది ఏమవుతుంది 225 ఇంటూ 25 అవుతుంది యూఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది యూఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇంటూ 25. సో 15 ఇంటూ 5. సో అది ఎంత ఉంటుంది దాని వెలాసిటీ యూఎక్స్ 75 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ద కెనాన్. సో ఇప్పుడు టైం ఎంత పడుతుంది, వాట్ ఈస్ ద షార్టెస్ట్ టైమ్ టు రీచ్ ద ప్యాకెట్ రీచ్ ఆన్ ద గ్రౌండ్ అంటున్నాడు కదా. టైం టేక్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హిల్ ఎంత. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ టైం ఇక్కడ నుంచి కింద పడడానికి ఎంత టైం పడుతుంది. టీ ఈక్వల్ టు మనకు తెలుసు కదా హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు 2h/g అంత టైం పడుతుంది కదా కిందకి రావడానికి అది. సో 2 ఇంటూ 500 డివైడెడ్ బై 10. సో ఇది రూట్ ఆఫ్ 100 అంటే 10 సెకండ్స్ పడుతుంది అనమాట. ఓకే, టైం టేక్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హిల్ అనేది 10 సెకండ్స్. సో ఈ 10 సెకండ్స్ లో ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ప్యాకెట్ ఇలా త్రో చేసి హిల్ ని క్రాస్ చేసి ఇలా రావాలి. ఈ 10 సెకండ్స్ లో దానికి సపోజ్ హిల్ దగ్గర దానికి వెలాసిటీ ఎంత ఉంటుంది, హారిజాంటల్ వెలాసిటీ యూఎక్స్ అనేది 75 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకే, 75 మీటర్ పర్ సెకండ్ 10 సెకండ్స్ వచ్చేటప్పుడు ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం ఎక్స్ అనుకుంటే, ఆ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది యూఎక్స్ ఇంటూ టైం టీ 75 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 10 సెకండ్. సో ఇది అంతా 750 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, డిస్టెన్స్ త్రూ ద కెనాన్ కెన్ బి మూవ్డ్ ఎంత. ఇప్పుడు ఇక్కడ 800 మీటర్స్ అంటే ఏమి ఇచ్చాడు, ద కెనాన్ ఈజ్ లొకేటెడ్ అంటే 800 మీటర్స్ అన్నాడు కదా. ఓకే, సో డిస్టెన్స్ విచ్ కెనాన్ హ్యాస్ టు బి మూవ్డ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద కెనాన్. సో డిస్టెన్స్ ఆఫ్ కెనాన్ కెన్ బి మూవ్డ్ ఎంత ఇప్పుడు. సో కెనాన్ ఎంత మూవ్ చేయాలి ఇప్పుడు, ఇది 750 మీటర్స్ లో పడుతుంది కదా. సో కెనాన్ ఎంత మూవ్ చేయాలి, అది 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో 800 మైనస్ 750 ఇది ఏంటి డిస్టెన్స్ త్రూ విచ్ కెనాన్ హ్యాస్ టు బి మూవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 800 మైనస్ 750 అంటే 50 మీటర్స్. సో స్పీడ్ ఆఫ్ ద కెనాన్ విత్ ఎంత, స్పీడ్ ఆఫ్ ది కెనాన్ ఇచ్చాడు కదా, స్పీడ్ విత్ విచ్ కెనాన్ కెన్ మూవ్. సో ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది కెనాన్ 2 మీటర్ పర్ సెకండ్. సో టైం టేకెన్ బై కెనాన్ ఎంత అవుతుంది, సో 50 మీటర్స్ ట్రావెల్ చేయడానికి టైం టేకెన్ ఎంత అవుతుంది 50/2 మీటర్ పర్ సెకండ్ అంతే కదా టైం టేకెన్ బై కెనాన్. సో ఎంత టైం అవుతుంది ఇది 25 సెకండ్స్. సో టోటల్ టైం టేకెన్ బై ప్యాకెట్ టు రీచ్ గ్రౌండ్ ఎంత, ఇది 10 సెకండ్స్, ఇది 10 సెకండ్స్ ప్లస్ టైం టేకెన్ బై కెనాన్ ఎంత, టోటల్ టైం టేకెన్ బై ప్యాకెట్ టు రీచ్ గ్రౌండ్ ఎంత, మొత్తం 3 టైంలో యాడ్ చేయాలి. ఇది టీ డబుల్. సో ఫస్ట్ ఇది 25 సెకండ్స్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ మొత్తం 45 సెకండ్స్ మాట. టోటల్ టైం టేకెన్ బై ఏ ప్యాకెట్ టు రీచ్ ఆన్ ద గ్రౌండ్ మొత్తం 45 సెకండ్స్. 45 సెకండ్స్ అంటే 10 సెకండ్స్, ఇది 25 సెకండ్స్ మొత్తం 45 సెకండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.30 ఏం చూడు ఇక్కడ, ఏ గన్ కెన్ ఫైర్ షెల్స్ with maximum speed v0 and the maximum horizontal range that can be achieved is r equal to v0 square by g. Okay, so gun shell can fire a maximum that can be achieved. So ఇక్కడ ఏంటి డయాగ్రామ్ ఏంటి, ఇది హైట్ హెచ్, ఇక్కడ నుంచి ఫైర్ చేస్తుంటే అది వెళ్ళి ఇలా పడుతుంది అంతే కదా హైట్ హెచ్. సో ఇక్కడ నుంచి ఫైర్ చేసినప్పుడు ఇలా వెళ్ళి ఇలా పడింది. సో ఇక్కడ ఓకే, సో ఇది యాంగిల్ సమ్ v0 తో ఫైర్ అయింది, ఇక్కడ యాంగిల్ సమ్ θ0 యాంగిల్ తో ఫైర్ అయింది. సో ఇక్కడ పాయింట్ పి సేమ్ అదే v0 తో ఇలా కిందకి వస్తుంది, అదే ఇప్పుడు ఇక్కడ యాంగిల్ θ చేస్తుంది. ఓకే, ఈ హైట్ హెచ్, ఇది r రేంజ్. ఓకే, ఇది సమ్ డెల్టా ఎక్స్ అనుకుంటే. సో ఇఫ్ ఎ టార్గెట్ ఈస్ ఫర్దర్ అవే బై డిస్టెన్స్ డెల్టా ఎక్స్, ఓకే బియాండ్ r. సో సపోజ్ టార్గెట్ అనేది మనకి సమ్ ఫర్దర్ అవే డెల్టా ఎక్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇఫ్ ఏ టార్గెట్ ఫర్దర్ అవే బై డిస్టెన్స్ డెల్టా ఎక్స్ బియాండ్ r హ్యాస్ టు బి హిట్ విత్ ద సేమ్ గన్, షో దట్ ఇట్ కుడ్ బి అచీవ్డ్ బై రైజింగ్ ద గన్ టు ఏ హైట్ h at least by h equal to delta x into 1 plus delta x by r. సో మామూలుగా ఏంటి, దానికి మామూలు రేంజ్ r ఉంది. సో దానికి హెచ్ హైట్ పైనుంచి కాలిస్తే దానికి సమ్ డెల్టా ఎక్స్ రేంజ్ ఎక్స్ట్రా దొరుకుతుంది అనమాట.
ఓకే. సో మనకు తెలిసింది ఏంటి మామూలుగా, సో హింట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడంటే ద ప్రాబ్లమ్ కెన్ అప్రోచ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ మాట. రిఫర్ టు ద డయాగ్రామ్ ద టార్గెట్ హిట్ టీ. ఓకే, హిట్ టీ అంటే ఇక్కడ టార్గెట్ హిట్ అంటే ఇదే కదా, ఇదే టార్గెట్ హిట్ మాట, ఇది టీ మాట. ఓకే, టార్గెట్ హిట్ టీ అనేది is at a horizontal distance of x equal to r plus delta x and below the projection of it y equal to minus x అని ఇచ్చాడు. సో హింట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ హింట్ లో ఫస్ట్ టూ అప్రోచెస్ లో వెళ్ళొచ్చు. రిఫర్ టు ఏ డయాగ్రామ్. సో పైన మనం డయాగ్రామ్ చూపించాం కదా. సో టార్గెట్ టీ ఈజ్ అట్ హారిజాంటల్ డిస్టెన్స్ x equal to r plus delta x. Okay, and below point of projection y equal to minus h. Okay, below point of projection ఇది y equal to minus h పాయింట్ కదా. ఇక్కడ నుంచి రిఫరెన్స్ చూస్తే ఇది ఎంత హైట్, y equal to minus h పాయింట్. ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత, ఈ మొత్తం హారిజాంటల్ డిస్టెన్స్ x ప్లస్ r ప్లస్ ఈ డెల్టా ఎక్స్ అంటున్నాడు. సో ఇది చేద్దాం. సో మామూలుగా మనకి ఏదన్నా మామూలుగా ప్రొజెక్టైల్ మోషన్ ఇలా సమ్ యాంగిల్ తో చేస్తే, v0 వెలాసిటీతో యాంగిల్ తో చేస్తే అది మాక్సిమం రేంజ్ వెళ్ళాలంటే ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేయాలి, మాక్సిమం స్పీడ్ v0 అండ్ మాక్సిమం హారిజాంటల్ రేంజ్ అనేది ఎంత అవుతుంది, థీటా అనేది ఎంత ఉండాలి, మాక్సిమం హారిజాంటల్ 45 degrees అవ్వాలి. అప్పుడు హారిజాంటల్ రేంజ్ r ఈక్వల్ టు ఎంత అవుతుంది, v0² అవుతుంది, అంతే కదా. మామూలుగా ఏంటి, సమ్ u వెలాసిటీ అంటే u² sin 2θ/g ఉంటుంది, అంతే. ఇది రేంజ్. సో ఇది మాక్సిమం అవ్వాలంటే థీటా అనేది 45 అయితే అప్పుడు ఏమవుతుంది, u²/g. సో u ఇక్కడ v0 కాబట్టి v0²/g అనేది మాక్సిమం రేంజ్, ఇది మాక్సిమం హారిజాంటల్ రేంజ్. సో ఇప్పుడు ఏంటంటే గన్ అనేది ఇప్పుడు ఎలా ఫైర్ చేసాడో చూద్దాం. ఓకే, సమ్ హైట్ h, ఇది గ్రౌండ్. ఓకే, ఇది గ్రౌండ్. ఇప్పుడు సమ్ హైట్ h లో నుంచి ఇలా ఫైర్ చేసినప్పుడు ఇలా వచ్చి ఇలా పడ్డది. ఈ గ్రౌండ్ మీద ఇలా హిట్ అయింది. ఈ గ్రౌండ్ మీద టార్గెట్ సమ్ టీ టార్గెట్ ఉంది ఇక్కడ. ఓకే, టార్గెట్ టీ ఉంది. సో ఇప్పుడు దీని వెలాసిటీ ఎంత ఉంది, v0, సమ్ యాంగిల్ ఎంత చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత, h డిస్టెన్స్ కదా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇది ఉందో చూడండి, ఇది r. సో ఈ లెంత్ r, హారిజాంటల్ రేంజ్ r, ఇది డెల్టా ఎక్స్ చూద్దాం. సో ఇక్కడ కూడా దీని వెలాసిటీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా v0 అవుతుంది కదా, v0 విత్ యాంగిల్ థీటా, దీనికి హారిజాంటల్ థీటా యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత అవుతుంది, ux ఎంత అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు హారిజాంటల్ కాంపోనెంట్ ఇది ux కదా, ఇది uy. సో ux ఎంత అవుతుంది, హారిజాంటల్ కాంపోనెంట్ v0 cos θ అవుతుంది, అంతే కదా. ఎక్కడ అవుతుంది, ఇక్కడ v0 cos θ అవుతుంది. ఓకే, ఇక్కడ v0 uy అంత, ఇక్కడ v0 sin θ అవుతుంది. సపోజ్ ఇది చూసామనుకో, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ సమ్ ఏమనుకుందాం, ఈ పాయింట్ ఏ అనుకుంటే ఈ పాయింట్ బి అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ సి అనుకుందాం, ఈ పాయింట్ డి అనుకుందాం, మామూలుగా పెట్టుకున్నాను. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది, హారిజాంటల్ ఇక్కడ ux, ఇక్కడ v0 cos θ ఉంటుంది ux. ఇక్కడ vy ఎలా ఉంటది, ఇక్కడ vy v0 sin θ ఉంటుంది, ఇక్కడ మైనస్ v0 sin θ ఉంటుంది. రివర్స్ లో వస్తుంది, డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ వెర్టికల్ మోషన్ కన్సిడర్ చేస్తే హైట్ h అనేది సమ్ టీ టైమ్ లో ట్రావెల్ చేస్తే h ఈక్వల్ టు మైనస్ v0 sin θ ఇంటూ టైమ్ t ప్లస్ g ఆఫ్ t². ఓకే, సో ఇక్కడ v0 cos θ ఉంది. సో ఇది డెల్టా ఎక్స్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది, అదే టైంలో డెల్టా ఎక్స్ ట్రావెల్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు, సో ఇదే హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు సేమ్ అదే హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది, అదే టీ టైంలో ట్రావెల్ చేస్తుంది కదా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మైనస్ v0 sin θ ఉంది. సో ఇది ప్లస్ v0 sin θ అవుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం చిన్నతో. సో మన డైరెక్షన్స్ ఏంటంటే కిందకి పాజిటివ్ అనుకున్నాం అనుకో, పైకి నెగిటివ్ మాట. ఓకే, సో కిందకి పాజిటివ్ అనుకుంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం ఈ ప్రొజెక్షన్, ఇక్కడ నుంచి చూస్తున్నాం ఈ ప్రొజెక్షన్ అనేది. దీని ఈక్వేషన్ ఏంటి, h ఈక్వల్ టు మొత్తం ఇక్కడ నుంచి మైనస్ v0 sin θ తో డ్రాప్ చేస్తే ప్లస్ g, కిందకి గ్రావిటీ ప్లస్ g కిందకు ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు డెల్టా ఎక్స్ కి ఈక్వేషన్ ఏంటి, డెల్టా ఎక్స్ హారిజాంటల్ గా సేమ్ v0 cos θ. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, r ప్లస్ డెల్టా ఎక్స్. సో r ప్లస్ డెల్టా ఎక్స్ ఎంత టైం పట్టింది, v0 cos θ ఇంటూ టైం t. సో t ఎంత అవుతుంది ఇప్పుడు, r ప్లస్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై v0 cos θ.
ఓకే, ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? సో హెచ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్ సైన్ థీటా ఇంటూ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై వి నాట్ కాస్ థీటా ప్లస్ హాఫ్ జీ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ బై వి నాట్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ వి నాట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అక్కడ? హెచ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ఇంటూ tan థీటా sin థీటా బై కాస్ థీటా కదా, ప్లస్ హాఫ్ జీ ఇంటూ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వి నాట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా 45 డిగ్రీస్ అయింది అనుకో. ఓకే, మాక్సిమం రేంజ్ కి వెళ్తుంది అంటాడు కదా. సో థీటా 45 డిగ్రీస్ పెట్టామనుకో, థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెడితే tan థీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాస్ థీటా ఎంత అవుతుంది? 1/√2 అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. సో ఇక్కడ పెడితే హెచ్ ఈక్వల్ టు థీటా 45 పెడితే మైనస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ హాఫ్ జీ ఇంటూ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వి నాట్ స్క్వేర్ ఇంటూ హాఫ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది? హాఫ్ క్యాన్సిల్ అయ్యి ఓకే, హెచ్ ఈక్వల్ టు, సో మనకి ఏం తెలుసు? రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఏమని తెలుసు? రేంజ్ ఆర్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ బై జీ అని తెలుసు కదా. ఇది ఎప్పుడు మామూలుగా వితౌట్ హైట్ పెట్టినప్పుడు ఆర్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ బై జీ అని తెలుసు. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఇది ఏమవుతుంది? ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వి నాట్ స్క్వేర్ బై జీ. సో వి నాట్ స్క్వేర్ బై జీ అంటే ఎంత? ఆరే కదా. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఆర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే హెచ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 1/r ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2r డెల్టా ఎక్స్. సో దీని మొత్తం ఇలా మనం మైనస్ డెల్టా ఎక్స్ ప్లస్ ఆర్ ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ 2 డెల్టా ఎక్స్ అంతే కదా. సో ఫైనల్ గా మైనస్ అవన్నీ క్యాన్సిల్ అవుతుంది. సో డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ స్క్వేర్ బై ఆర్ హెచ్ ఈక్వల్ టు, సో హెచ్ ఈక్వల్ డెల్టా ఎక్స్ కామన్ చేస్తే డెల్టా ఎక్స్ ఇంటూ 1 ప్లస్ డెల్టా ఎక్స్ బై ఆర్ మనం 2 చేసాం కదా ఇది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సైన్ బట్టి. అప్పుడప్పుడు మనం యూజువల్ గా ఇది ఎక్స్ వై యాక్సిస్ అంటే పైన పాజిటివ్ కింద నెగిటివ్ అని తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం డౌన్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకున్నాం, ప్లస్ జీ యాక్ట్ అవుతుంది. పై డైరెక్షన్ నెగిటివ్ కింద తీసుకున్నాం అన్నమాట. సో కన్వీనియన్స్ బట్టి మనం డైరెక్షన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఇది ప్రాబ్లం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? 4.13 4.31. సో a particle is projected in air at an angle beta. So particle project చేసాడు air లో at an angle beta to the surface which itself is inclined at an angle alpha to the horizontal. సో ఫిగర్ చూపించినట్టు ఫిగర్ మీకు చూపిస్తా. ఫిగర్ 4.6 అన్నాడు. సో ఫిగర్ చూపిస్తా. ఫిగర్ ఏంటి? ఇది ఉంది, ఒక సర్ఫేస్ ఉంది, అది హారిజాంటల్ కి ఆల్ఫా యాంగిల్ తో అయ్యింది. ఇది ఏమంటున్నాడు? సర్ఫేస్ సమ్ ఆల్ఫా యాంగిల్ ఉంది. సో ఇది ఏమంటున్నాడు అంటే ఇది సర్ఫేస్ ఓపి. సో పార్టికల్ ఇస్ ప్రొజెక్టెడ్ ఇన్ ఎయిర్ ఎట్ ఎన్ యాంగిల్ బీటా టు ద సర్ఫేస్. ఆ సర్ఫేస్ ఓపి సర్ఫేస్ కి సమ్ బీటా యాంగిల్ ఇచ్చాడు అనమాట. సో ఇది బీటా యాంగిల్, ఈ సర్ఫేస్ నుంచి బీటా యాంగిల్ సమ్ ప్రొజెక్ట్ చేసాడు సమ్ వి నాట్ వెలాసిటీతో. ఓకే, వి నాట్ వెలాసిటీతో అనుకున్నాం, సమ్ ప్రొజెక్ట్ చేసాడు అనుకున్నాం. సో ఓకే, ఆ సర్ఫేస్ కూడా మామూలు గ్రౌండ్ నుంచి ఒక ఆల్ఫా యాంగిల్ ఇంక్లినేషన్ తో ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రేంజ్ ఆన్ ప్లేన్ సర్ఫేస్ డిస్టెన్స్ ఆన్ ద ప్లేన్ ఫ్రమ్ ద point of projection at which particle will hit the surface. Second, time of flight ఎంత అని అంటారు. సో థర్డ్, beta at which range is maximum. సో ఫైనల్ గా ఓకే, సో ఇలా ఉంది సర్ఫేస్. ఓకే, సో దీని మీద మనం ప్రొజెక్ట్ చేసాం. సో అది ఏం వెళ్తుంది? ఇలా వెళ్తుంది కదా. అది పార్టికల్ ఇలా వెళ్ళింది అనుకున్నాం, ఇక్కడ హిట్ అయింది, పి అనే పాయింట్ దగ్గర హిట్ అయింది అనుకున్నాం. ఓకే, సో మనకు తెలిసింది ఈ యాంగిల్ ఎంత? ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ సమ్ వి నాట్ తో ప్రొజెక్ట్ అయ్యాడు అనుకున్నాం. సో ఈ యాంగిల్ బీటా చేస్తుంది కదా, ఈ యాంగిల్ బీటా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా సో యాక్సిలేషన్ టు గ్రావిటీ మామూలుగా ఇలా యాక్ట్ చేస్తుంది కదా జీ. సో ఇప్పుడు ఈ పార్టికల్ కి యాక్సిలేషన్ అకార్డింగ్ టు ఈ ప్లేన్ దేర్ ఆర్ 2 యాక్సిలేషన్స్. ఈ యాక్సిలేషన్
సో ఇక్కడ 2 యాక్సిలరేషన్లు ఉంటాయి, ఈ డైరెక్షన్ లో ఒకటి, ఈ డైరెక్షన్ లో ఒకటి. సో ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అవుతుంది. సో ఈ యాంగిల్ లో యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, జీ కాస్ ఆల్ఫా ఉంటుంది. ఈ యాంగిల్ లో యాక్సిలరేషన్ జీ సైన్ ఆల్ఫా ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ జీ సైన్ ఆల్ఫా, ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ జీ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ ఈ పార్టికల్ కి దేర్ ఆర్ 2 యాక్సిలరేషన్స్, వెర్టికల్లీ డౌన్వర్డ్, హారిజాంటల్ యాక్సిలరేషన్, వెర్టికల్ యాక్సిలరేషన్ రెండు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ యాంగిల్ బీటా అని ఇచ్చాడు ప్రొజెక్షన్ ఈ సర్ఫేస్ నుంచి. సో ఇప్పుడు జర్నీ ఇది ఓ పాయింట్, ఇది పి పాయింట్ కి వెళ్ళింది. సో ఓ టు పి ఇప్పుడు ఏంటంటే ఓ టు పి వెళ్ళేటప్పుడు ఓకే ఇనీషియల్ గా y0, మళ్ళీ ఇక్కడ ఫైనల్ కూడా y0. సో ఇనీషియల్ గా ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్ గా దీనికి v0 అనే వెలాసిటీ ఉంటే ఇది సమ్ చూద్దాం. ఇనీషియల్ గా వాటికి 2 వెలాసిటీలు ఉంటాయి, ux ఒకటి, uy ఒకటి, ux ఒకటి, 2 వెలాసిటీలు ఉంటాయి. ఓకే, uy ఏమో v0 sin బీటా, ux ఏమో v0 cos బీటా, అంతే కదా. సో యాక్సిలరేషన్ ay ఏమో ఎంత, ఈ డైరెక్షన్ కింద డైరెక్షన్ ay నెగిటివ్ అనుకుంటే మైనస్ జీ కాస్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ఉన్నది సమ్ టీ టైం పడుతుంది అనుకుందాం, ఇక్కడికి వెళ్ళేటప్పటికి సమ్ క్యాపిటల్ టీ టైం పడితే ఇక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ దాని y ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా. సో ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, uy t ప్లస్ హాఫ్ ay t స్క్వేర్. సో y 0 ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఇనిషియల్ పొజిషన్ లో t ఈక్వల్ టు 0 అప్పుడు ఇక్కడ ఉన్నది ఒకటి 0 అవుతుంది. uy ఎంత v0 sin బీటా ఇంటూ సమ్ క్యాపిటల్ టీ ప్లస్ హాఫ్ మైనస్ జీ కాస్ ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. సో టీ అనేది ఒకటి 0 సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ ఏంటి, టీ ఏమొస్తుంది, టీ ఇంటూ v0 sin బీటా మైనస్ జీ కాస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో టీ ఈక్వల్ టు 0 అంటే అది ఆల్రెడీ ఇనిషియల్ పొజిషన్ లో ఉంది కదా, అది y0. ఇంకోటి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఇక్కడ నుంచి ఇది ఈక్వల్ టు 0 చేస్తే వస్తుంది. సో v0 sin బీటా మైనస్ జీ కాస్ ఆల్ఫా బై 2 టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, 2v0 sin బీటా డివైడ్ బై జీ కాస్ ఆల్ఫా. అది టైం మాట, ఇది టైం ఆఫ్ ఫ్లైట్ ఇది. ఇప్పుడు మన రేంజ్ కావాలంటే ఏమవుతుంది, ఈ రేంజ్ అదే టైంలో ఎక్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అది వెళ్ళి హిట్ అయింది కదా పి, ఓపీ ఎంత అవుతుంది, హిట్ అయింది కదా, వెళ్ళి హిట్ అయింది, ఓపీ ఎంత అవుతుంది ఇప్పుడు సమ్ ఎక్స్ వెలాసిటీ సేమ్ అదే టైంలో ఏమవుతుంది, యూఎక్స్ ఇంటూ టైం టీ, క్యాపిటల్ టీ. సో యూఎక్స్ ఎంత, మనకి యూఎక్స్ ఎంత అని తెలుసు, v0 కాస్ బీటా ఇంటూ టైం ఎంత మనకి 2v0 sin బీటా డివైడెడ్ బై జీ కాస్ ఆల్ఫా. సో ఇది ఏమవుతుంది, v0 స్క్వేర్ 2 sin బీటా కాస్ బీటా డివైడెడ్ బై జీ కాస్ ఆల్ఫా. సో ఇది ఏమవుతుంది, v0 స్క్వేర్ sin 2 బీటా డివైడ్ బై జీ కాస్ ఆల్ఫా. ఇది రేంజ్ మాట దానిది. ఓకే, అది రేంజ్ అవుతుందా, అవ్వదు. ఎందుకు అవ్వదు, ఇక్కడ నేను చేసింది రాంగ్. ఎందుకు, నేను వెలాసిటీ కాన్స్టెంట్ ఆ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ లేదనుకున్నా, కానీ ఇక్కడ మామూలుగా మనకి నార్మల్ ప్రాబ్లం కన్నా ఇక్కడ ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఉంది. సో ఇలా చేయకూడదు. అప్పుడు రేంజ్ ఎలా ఉంటుంది, ఓపీ ఈక్వల్ టు ఎలా అవుతుంది, ఓపీ ఈక్వల్ టు ఆ డిస్టెన్స్ కావాలంటే దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు సేమ్ ఆ డైరెక్షన్ లో యూఎక్స్ వెలాసిటీ ఉంటుంది, టైం టీ తీసుకుంటది, సమ్ టీ టైం తీసుకుంటుంది, ప్లస్ హాఫ్ ఆ డైరెక్షన్ లో కూడా యాక్సిలరేషన్ ఉంది. ఓకే, ఆ యాక్సిలరేషన్ ఎంత, ఏఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ జీ సైన్ ఆల్ఫా. ఓకే, టైం టీ సేమ్ ఎంత టైం పడుతుంది, టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఎంత వచ్చింది టైం మనకి, 2v0 sin బీటా బై జీ కాస్ ఆల్ఫా. టైం యూఎక్స్ ఎంత, వెలాసిటీ యూఎక్స్ మనకు తెలుసు కదా, యూఎక్స్ ఎంత v0 కాస్ బీటా. సో ఇవన్నీ తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రేంజ్ వస్తుంది అనమాట, ఎక్స్ ఈక్వల్ టు ఓపీ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు రేంజ్. సో ఎంత రేంజ్ వస్తుందో తెలుస్తుంది. సో v0 కాస్ బీటా ఇంటూ క్యాపిటల్ టీ ప్లస్ హాఫ్ మైనస్ జీ సైన్ ఆల్ఫా టీ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఏం కామన్ తీసి, టీ కామన్ తీస్తే టీ ఇంటూ v0 కాస్ బీటా మైనస్ జీ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ఇంటూ క్యాపిటల్ టీ. సో టీ అంత వాల్యూ మనకి 2v0 sin బీటా డివైడెడ్ బై జీ కాస్ ఆల్ఫా ఇంటూ v0 కాస్ బీటా మైనస్ జీ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ఇంటూ టీ అంత టీ 2v0 sin బీటా బై జీ కాస్ ఆల్ఫా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఏమవుతుంది, 2v0 స్క్వేర్ sin బీటా జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ బీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇది ఏమవుతుంది, 2v0 స్క్వేర్ sin బీటా జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా
కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది రేంజ్ మాట. ఓకే, సో ఈ రేంజ్ మాక్సిమం అవ్వాలంటే ఎలాగా, ఈ సైన్ బీటా ఇంటూ ఇది మాక్సిమం అవ్వాలి కదా, ఎందుకంటే ఆల్ఫా ఫిక్స్డ్ ఇక్కడ. ఓకే, ఏది మాక్సిమం అవ్వాలి ఇప్పుడు, రేంజ్ మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది ఇక్కడ, సారీ ఫర్ ఇంటరప్షన్. సో రేంజ్ మనకి ఎక్స్ప్రెషన్ ఏమి వచ్చింది రేంజ్ కి, సో మనకి ఫైనల్ గా రేంజ్ కి ఆర్ ఈక్వల్ టు ఏమన్నా వచ్చింది, 2v0 సైన్ బీటా డివైడెడ్ బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది రేంజ్. సో ప్లేన్ మనకి ఇక్కడ ఆల్ఫా ఫిక్స్డ్ ఇది. ఓకే, ఈ బీటా మన చేతిలో ఉంది. ఓకే, ఈ బీటా మన చేతిలో ఉంది, ఆల్ఫా ఫిక్స్డ్. సో ఈ ఆల్ఫా ఎంత ఫిక్స్డ్ అనమాట. సో మన చేతిలో, సో ఇది మాక్సిమం అవ్వాలంటే ఏది మాక్సిమం అవ్వాలి, సైన్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మాక్సిమం అవ్వాలి. సో ఇది మాక్సిమం అవ్వాలంటే ఇప్పుడు దీన్ని విడగొడితే దీన్ని మాక్సిమం చేద్దాం. సింపుల్ జెడ్ అనుకుంటే దీన్ని మాక్సిమం చేద్దాం. సో సైన్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో సైన్ బీటా లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, కాస్ ఆల్ఫా సైన్ బీటా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా. సో 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2 2. సో ఇది హాఫ్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ఇది. సో కాస్ ఆల్ఫా సైన్ 2 బీటా మైనస్ సైన్ ఆల్ఫా 2 సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ 2 బీటా అవుతుంది. 2 సైన్ స్క్వేర్ బీటా 1 మైనస్ కాస్ 2 బీటా అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత అవుతుంది అంటే హాఫ్ ఇంటూ సైన్ 2 బీటా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. దీన్ని మనం ఫైనల్ గా ఎలా రాయొచ్చు, హాఫ్ ఇంటూ సైన్ ఆఫ్ 2 బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, 2 బీటా ప్లస్ ఆల్ఫా అనేది 5/2 అయ్యి, ఓకే ఓకే ఆల్ఫా 5/2 ఎప్పుడు అవుతుంది, అప్పుడు బీటా ఏమవుతుంది, బీటా అనేది 5/4 మైనస్ ఆల్ఫా బై, ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఇది 5/2 అవ్వాలి. ఓకే, బీటా అనేది ఆల్ఫా కింద తక్కువ ఉండాలి. సో ఇప్పుడు జెడ్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఓకే, ఆల్ఫా మన కంట్రోల్ లేదు కాబట్టి ఇది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఇది 1 అయినప్పుడు, అది 1 ఎప్పుడు అవుతుంది 5/2. సో 5/2 ఎప్పుడు అవుతుంది, బీటా అనేది 5/2 మైనస్ 5/4 మైనస్ ఆల్ఫా బై 2 అయినప్పుడు మ్యాక్సిమం రేంజ్ అవుతుంది. సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో 4.32. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 4.32. సో 4.32లో ఏ పార్టికల్ ఈజ్ ఫాలింగ్ vertically from a height hits a plane surface inclined to horizontal at an angle theta with speed v0 and rebounds elastically. So figure 4.7 లో ఇచ్చినట్టు. సో ఫిగర్ 4.7 లో ఇచ్చినట్టు. సో ఇప్పుడు చూద్దాం, ఫైండ్ ద, ఫిగర్ డ్రా చేస్తాను, ఫైండ్ ద డిస్టెన్స్ along the plane find the distance along the plane where if it will hit second time, సో హింట్ ఏంటంటే, హింట్ ఏం ఇచ్చాడంటే, ఫస్ట్ ఆఫ్టర్ రీబౌండ్ పార్టికల్ స్టిల్ హ్యాస్ v0 టు స్టార్ట్. హిట్ చేసిన తర్వాత ఎలాస్టికల్ కాబట్టి ఆఫ్టర్ రీబౌండ్ పార్టికల్ కి సేమ్ వెలాసిటీ అనమాట. వర్క్అవుట్ ద యాంగిల్ ఆఫ్ పార్టికల్ స్పీడ్ హ్యాస్ హారిజాంటల్ ఆఫ్టర్ ఇట్ రీబౌండ్స్. రెస్ట్ ఈస్ సిమిలర్ ఇఫ్ ద పార్టికల్ ప్రొజెక్టెడ్ అపాన్ ఇంక్లైన్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇంక్లైన్ గా ఒకటి ఉంది, యాంగిల్ థీటా అంటున్నాడు. ఓకే, సో ఒక పార్టికల్ వచ్చి ఇలా హిట్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్తుంది. సో దీనికి ప్యారల్ గా సో v0 తో వచ్చింది, v0 వెలాసిటీతో వస్తే సో యాంగిల్ ఎంతైతే యాంగిల్ తో అయిందో అంత యాంగిల్ తోనే వెళ్తుంది, ఎలాస్టిక్ మాట. సో వెళ్ళి అది వెళ్ళి ఎక్కడో సారీ ఇక్కడ డయాగ్రామ్ కొంచెం పెద్దగా వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇంక్లైన్ ప్లేన్. ఓకే, పార్టికల్ వచ్చి ఇలా హిట్ అయ్యి ఇలా పడుతుంది. సో పార్టికల్ వచ్చి v0 తో హిట్ అయ్యి సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలాస్టిక్ లో హిట్ అయ్యి అదే స్పీడ్ తో ఇలా వెళ్ళి ఫైనల్ గా ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర పడుతుంది అనమాట. దీని రేంజ్ సమ్ ఎల్ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అక్కడ, ఫైండ్ ద డిస్టెన్స్ అలాంగ్ ద ప్లేన్ ఇట్ విల్ హిట్, ఎల్ వాల్యూ అడుగుతున్నాడు. సో v0 తో హిట్ అయింది. సో ఇది v0 ఇలా వచ్చింది. సో ఇది సమ్ యాంగిల్ థీటా యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. ఓకే, ఇది ఎలా హిట్ అయ్యేటప్పుడు ఎలా హిట్ అవుతుంది, ఇలా హిట్ అవ్వట్లేదు అనమాట. ఇది హిట్ అయ్యేటప్పుడు ఇటు ఎలా హిట్ అవుతుంది, ఇలాగా యాంగిల్ సమ్ థీటా యాంగిల్ తో హిట్ అయింది. సో ఈ యాంగిల్ సేమ్ అన్నమాట. ఓకే, సమ్ థీటా యాంగిల్ తో హిట్ అయింది, ఈ థీటా ఆ థీటా సేమ్. సో ఈ థీటాతో ఇలా వస్తుంది. సో ఈ థీటాతో ఇలా వస్తుంటే మీకు అర్థమైంది క్వశ్చన్. సో ఇక్కడ ఎలా హిట్ అయిందో చూద్దాం. మెయిన్ ఇక్కడ థీటా కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, సపోజ్ సో ఈ థీటా యాంగిల్, ఓకే, సమ్
ఇది 90 మైనస్ థీటా కదా, ఇది 90 మైనస్ థీటా అవుతుంది అంతే కదా. 90 మైనస్ థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది, కానీ ఇది వెర్టికల్ గా వస్తుంది. సో థీటా అనే యాంగిల్ తో హిట్ అయింది, థీటా అనే యాంగిల్ తో వెళ్తుంది ఇటువైపు. సో ఈ యాంగిల్ కూడా థీటా. సో ఇది V0 తో హిట్ అయింది. సో ఇక్కడ రెండు వెలాసిటీలు ఉంటాయి దీనికి, ఒకటేమో హారిజాంటల్ వెలాసిటీ, ఒకటేమో వెర్టికల్ వెలాసిటీ. సో uy ఎంత అవుతుంది అప్పుడు దానికి V0 కాస్ థీటా అవుతుంది. ux ఎంత అవుతుంది V0 సైన్ థీటా అవుతుంది అంతే కదా. సో యాక్సిలేషన్ ఎంత దీనికి, ఇక్కడ మామూలుగా యాక్సిలేషన్ g ఉంటే, యాక్సిలేషన్ మామూలుగా ఇక్కడ g ఉంటే ఈ డైరెక్షన్ యాక్సిలేషన్ ఎంత ఉంటుంది g కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్ యాక్సిలేషన్ g సైన్ థీటా ఉంటుంది అంతే కదా. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత టైం పడుతుంది ఎలా కనుక్కుంటాం, మామూలుగా మనకి తెలుసు ఇక్కడ 0 అవుతుంది, మళ్ళీ ఇక్కడ y 0 అవుతుంది కదా. y ఈక్వల్ టు మామూలుగా uyt ప్లస్ హాఫ్ AYT². సో మనకి ay అంటే ఎంత తెలుసు, ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కాస్ థీటా తెలుసు. ఓకే, t ఈక్వల్ టు 0 దగ్గర y 0 అంటే ఇక్కడ, ఇంకో t క్యాపిటల్ T దగ్గర ఇక్కడ ఉంటది కదా. సో అప్పుడు 0 ఈక్వల్ టు uy ఎంత మైనస్ uy అంటే ఇక్కడ వెలాసిటీ, ఇదంతా V0 కాస్ థీటా, V0 కాస్ థీటా ఇంటూ టైం క్యాపిటల్ T ప్లస్ హాఫ్ g ఎంత మైనస్ gy మైనస్ g కాస్ థీటా ఇంటూ T². సో t ఎంత అవుతుంది ఇక్కడ, t ఈక్వల్ టు మనం ఎలా కనుక్కున్నాం అంటే ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం 2V0 బై కాస్ థీటా బై g కాస్ థీటా. t ఈక్వల్ టు 0 ఇంకో సొల్యూషన్, t ఈక్వల్ టు 0 కరస్పాండింగ్ టు ఈ పాయింట్ మాట. ఓకే, ఈ పాయింట్ సమ్ p అనుకున్నాం. సో OP అనే డిస్టెన్స్ L, రేంజ్ L అనుకున్నాం, వాడు ఇచ్చాడు ఈ డిస్టెన్స్ L అనమాట. సో ఇప్పుడు x ఈక్వల్ టు L డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అది మనకి ux వెలాసిటీ ఎంత అని తెలుసు, ux ఈక్వల్ టు V0 సైన్ థీటా, యాక్సిలేషన్ ax ఈక్వల్ టు g సైన్ థీటా, t ఈక్వల్ టు అంత టైం t ఈక్వల్ టు క్యాపిటల్ T అదంతా 2V0 బై g అంతే కదా, కాస్ థీటా 2V0 బై g. సో ఒక టైం వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆ డిస్టెన్స్ కావాలంటే x ఈక్వల్ టు ఏం పెట్టచ్చు, uxt ప్లస్ హాఫ్ gxt², axt². ఓకే, సో ax అంటే ఎంత, ఇప్పుడు ఇక్కడ ఇది V0 సైన్ థీటా, టైం మనకి క్యాపిటల్ T అనుకుంటే ప్లస్ హాఫ్ gx ఎంత g సైన్ థీటా ఇంటూ T². సో t అంత మనకు వాల్యూ తెలుసు 2V0 బై g, v సైన్ థీటా ఇంటూ 2V0 బై g ప్లస్ హాఫ్ g సైన్ థీటా ఇంటూ 2V0 బై g హోల్ స్క్వేర్. సో ఇది సింప్లిఫై చేస్తే అవుతుంది 2V0² బై g సైన్ థీటా ప్లస్ 2V0² బై g సైన్ థీటా. సో ఇది ఏమవుతుంది 4V0² బై g సైన్ థీటా అవుతుంది. ఇది టోటల్ డిస్టెన్స్ L అన్నమాట. సో అది దాని రేంజ్ అంత అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.33. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రివర్ ఈస్ ఫ్లోయింగ్ due east with a speed 3 meter per second. The swimmer can swim in still water. The swimmer can swim in still water at a speed of 4 meter per second. The swimmer can swim in still water లో 4 meter per second. A river flowing in a east at 3 meter per second. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రివర్ ఫ్లో అవుతుంది, అది 3 meter per second స్పీడ్ తో రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇటు ఈస్ట్ ఇటు నార్త్. Still swimmer can swim in still water with 4 meter per second. So point B, point A. Okay. So if swimmer, questions ఏంటంటే if first one, if swimmer starts swimming due north, what will be his resultant velocity? Okay. Swimmer నార్త్ వైపు స్విమ్ చేస్తే రిజల్టెంట్ వెలాసిటీ ఎంత అవుతుంది అంటే, వాట్ విల్ బి ద రిజల్టెంట్ వెలాసిటీ అంటే, వెలాసిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు చెప్పాలి కదా. ఓకే, సో ఇలా వెళ్తున్నాడు, రివర్ వెలాసిటీ విఆర్ ఏమో ఇలా ఉంది. ఓకే, విఆర్ వెలాసిటీ రివర్ వెలాసిటీ 3 meter per second ఉంది. నీ స్టిల్ వెలాసిటీ ఎంత 4 meter per second, నీ వెలాసిటీ ఎంత స్విమ్మర్ విఎస్ ఏమో 4 meter per second ఇటు ఉంది నార్త్, ఇదేమో ఈస్ట్ ఉంది. సో రిజల్టెంట్ వెలాసిటీ ఎలా ఉంటది, ఇలా ఉంటది మీ రిజల్టెంట్. సో విఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఎస్² ప్లస్ విఆర్². విఆర్ కదా వి ఈక్వల్ టు, సో అది ఏమవుతుంది 4² ప్లస్ 3² అంటే 5² అంటే 5 meter per second రిజల్టెంట్ వెలాసిటీ. ఏ డైరెక్షన్ లో ఉంటది, టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సమ్ యాంగిల్, సపోజ్ ఇది యాంగిల్ థీటా అనుకుంటే tan థీటా ఎంత అవుతుంది, that is equal to VR by VS is equal to 3/4. So theta equal అంటే 0.75. So theta equal to
36 degrees 54 minutes నార్త్, అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో అంత ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది క్వశ్చన్ ఏ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, బి ఏంటి సెకండ్ క్వశ్చన్. ఇఫ్ హీ వాంట్స్ టు స్టార్ట్ if he wants to start from point A, he wants to start from point A and south bank and reach opposite point B. So reach opposite point B on north bank. If he wants to start from a point A on the south bank and reach the points on the north bank, first question indro malli sub question enti first, which direction should he swim. Second, what will be his రిజల్టెంట్ స్పీడ్. సో ఇక్కడ సపోజ్ ఏమన్నాడంటే, ఇక్కడ రివర్ ఉంది కదా, రివర్ లో ఈ పాయింట్ ఏ పాయింట్ నుంచి బి పాయింట్ కి వెళ్ళాలనుకుంటున్నాడు. రివర్ కి ఏమో వెలాసిటీ విఆర్ ఉంది, విఆర్ 3 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఈ స్టిల్ వాటర్ లో వీడి వెలాసిటీ విఎస్ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో రిజల్టెంట్ కి ఇలా వెళ్తాడు అనుకో. సపోజ్ ఏ నుంచి బి పాయింట్ కి వెళ్ళాలి. సో ఏ నుంచి బి పాయింట్ కి వెళ్ళాలంటే వాడు విఎస్ తో ఇలా ఈ డైరెక్షన్ లో వెళ్తే, రివర్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి విఆర్ విఎస్ ఫైనల్ గా ఇక్కడికి వెళ్తాడు, ఈ డైరెక్షన్ లోకి వెళ్తాడు అనమాట. ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో √7 మీటర్ పర్ సెకండ్ రిజల్టెంట్ వెలాసిటీ v. సో అలా వెళ్ళాలంటే థీటా యాంగిల్ తో వెళ్ళాలి కదా. సో అప్పుడు tan థీటా ఏమవుతుంది, విఆర్ బై వి. సో వి మనకు విఆర్ అంటే ఎంత, 3 డివైడెడ్ బై √7. సో థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3 డివైడెడ్ బై √7 ఆఫ్ నార్త్. ఓకే, సో నార్త్ వైపు 3 ఎంత యాంగిల్ తో వెళ్తే మనం డైరెక్ట్ గా ఆపోజిట్ బ్యాంక్ కి రీచ్ అవ్వచ్చు అనమాట. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్ స్పీడ్ అంటే √7 మీటర్ పర్ సెకండ్ రిజల్టెంట్ స్పీడ్. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్ లో థర్డ్ వన్, ఫ్రమ్ two different cases as mentioned in A and B. So two different cases are mentioned in A and B above. In which case will he reach opposite bank in shorter time? So ఏ కేస్ లో ఆపోజిట్ బ్యాంక్ పైన ఇందాక 2 కండిషన్లు చెప్పుకున్నాం కదా. ఒకటేమో ఇలా స్టార్ట్ అవుతాడు, రిజల్టెంట్ వల్ల రిజల్టెంట్ కి ఇలా వెళ్తాడు, ఎండ్ అవుతాడు. సో ఇంకో చోట ఏమో ఇలా స్టార్ట్ అవుతాడు, సో ఇక్కడ ఎండ్ అవుతాడు, పాయింట్ ఏ కామా బి. ఇక్కడ కూడా ఏ కామా బి పాయింట్ ఇది. సో ఇలా స్టార్ట్ అయినోడు, కరెక్ట్ గా ఇలా స్టార్ట్ అయినోడు, ఇది రిజల్టెంట్ వెలాసిటీ ఇలా వెళ్తాడు. సో ఇలా స్టార్ట్ అయినోడు ఇక్కడ ఎండ్ అవుతాడు. సో ఏది ఏమన్నాడు, ఇన్ విచ్ కేస్ విల్ హీ రీచ్ ఆపోజిట్ బ్యాంక్ ఇన్ షార్టర్ టైం. సో ఫస్ట్ దాంట్లో కేసీఏలో టైమ్ ఆఫ్ ద ఫస్ట్ కేసీఏలో టైం టేకెన్ బై స్విమ్మర్ అక్రాస్ ద రివర్. కేసీఏలో T1 ఈక్వల్ టు D బై విఎస్. సో ఆ డిస్టెన్స్ డి అనుకుంటే D బై విఎస్ స్పీడ్ ఎంత 4 కదా, సో DS బై 4. సో ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత నెట్ స్పీడ్ తో వెళ్తాడో √7 కదా. సో కేస్ బిలో టైం టేకెన్ బై ద స్విమ్మర్ టు క్రాస్ ద రివర్, ఇక్కడ ఎంత T1 ఈజ్ ఈక్వల్ టు D బై V ఇస్ D బై √7. ఓకే, సో ఏ తక్కువ, D బై 4 అనేది లెస్ దెన్ D బై √7. సో కేసీఏలో స్విమ్మర్ ఫాస్ట్ గా వెళ్తాడు అనమాట దాన్ని బట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ 4.35. ఏ క్రికెట్ ఫీల్డర్ కెన్ త్రో ద క్రికెట్ బాల్. సో ఏ క్రికెట్ ఫీల్డర్ కెన్ త్రో ఏ క్రికెట్ బాల్ విత్ ఏ స్పీడ్ V0 if he throws the ball while running, okay, while running with same speed u at an angle theta to the horizontal. Okay, a cricket fielder unnadu, can throw a ball with a speed of v0 if he throws the ball while running at a speed of u, so at an angle theta. Em adugutunnadu, first question, find the effective angle to the horizontal at which the ball is projected in air as seen by the spectator. సో ఇక్కడతో నేను ఈ లెక్చర్ ఎండ్ చేస్తాను. రేపటి నుంచి ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4.35 ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మనం ఈరోజు 4.32, 3.1, 3.4 దాకా చెప్పుకున్నాం. సో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం లాంగ్ ఆన్సర్స్ ఏమన్నాయి కంప్లీట్ చేస్తాం. లాంగ్ ఆన్సర్స్ లో కొన్ని 5 ప్రాబ్లమ్స్ డీల్ చేసాం అన్నమాట. 4 ప్రాబ్లమ్స్ 4.34 దాకా చెప్పుకున్నాం. ఓకే, సో రేపు 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.